33 లక్షలు మా నాన్నగారు ఇచ్చినాయి. హ్మ్. మా నాన్నగారు 20 లక్షలు ఇస్తే వేరే వాళ్ళకు 33 లక్షలు హ్మ్. వాళ్ళు కట్టిపోయినది. హ్మ్. 20 లక్షలు లోన్ మిత్తికిస్తే 33 లక్షలు అయినాయి. హ్మ్. 33 అయితే మే మాసంలో వాళ్ళు నాకు కట్టిపోయారు ఇంట్లో. మీకు గట్టిగా ఇంట్లో కట్టారు. హ్మ్. ఇంట్లో కట్టేటప్పుడు అంటే నాన్నగారు మీకు ఇచ్చారా డబ్బులు? మా నాన్నగారు భూమి అమ్మితే 20 లక్షలు మాకిచ్చారు. ఓకే. మనిషికి ముగ్గురు తమ్ముళ్ళం, ముగ్గురికి 20 లక్షలు ఇచ్చాడు. ఆ! ఆ డబ్బులు మీరు వేరే వాళ్ళకి వేరే వడ్డీకిచ్చారు. వడ్డీకిచ్చాం. ఓకే. వడ్డీకిచ్చినప్పుడు వాళ్ళు అదే మాసంలో హ్మ్. ఒకటి కట్టారు. అప్పుడు హ్మ్. డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు హ్మ్. డబ్బులు లెక్క పెట్టడం మా వైఫ్ పడుకొని ఉంటది. ఎప్పుడు నైట్ డ్యూటీ వస్తది కాబట్టి ఆ డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు మా బమ్మరిది, మా అత్తయ్య ఓకే. డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. ఆ! లెక్క పెట్టుకుంటున్నారు. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు తీసారా ఈ ఫోటో? ఇచ్చేవాళ్ళు తీశారు. వాళ్ళకి నమ్మకం వీళ్ళ మీద లేదు కాబట్టి. ఓకే. వీళ్ళు అంటే రేపొద్దున ఇప్పుడు ఇయ్యలేరు అంటారు. విజయారెడ్డి గారికి కూడా తల్లి మీద, అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి అప్పజెప్పింది. అప్పచెప్పింది డబ్బులు తీసుకోమని. ఓకే. ఈ ఈ మా బమ్మరిది, మా అత్తయ్య హ్మ్. ఈడ డబ్బులున్నాయి. హ్మ్. ఓకే. ఈడ క్లియర్‌గా మా అత్తయ్య కౌంటింగ్ చేసుకుంటుంది డబ్బులు. హ్మ్. అంటే మా డబ్బులే ఇంట్లోనే ఇదే ఇంట్లో ఇదే ప్లేస్‌లో కూర్చొని హ్మ్. యెస్. 33 లక్షలు తీసుకుంది. హ్మ్. 33 లక్షలు అవి 33 ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఇచ్చారా మీకు? 33 లక్షలు తీసుకొని అది అపార్ట్మెంట్‌కి పెట్టారు. ఆ! ఉప్పల్ డిపోలో అపార్ట్మెంట్‌కు. ఆ! మా వైఫ్ పేరు మీద అగ్రిమెంట్ రాసి ఆ! 30 లక్షలు కట్టారు ఆడ. ఆ! కట్టిన తర్వాత మా వైఫ్ చనిపోయిన తర్వాత ఆ! మా బమ్మరిది 27 రోజు పోయి ఆ! ఫిబ్రవరి 27 పోయి ఆ! 32 లక్షలు రిటర్న్ తీసుకున్నాడు. తీసుకున్నాను. మీకు చెప్పారా? నాకు చెప్పలేదు. హ్మ్. మా అత్తయ్య మా ఇంట్లోనే ఉన్నది. హ్మ్. 28 దాకా మా ఇంట్లోనే ఉన్నది. 27 నాడు హ్మ్. ఆ రోజు పున్నం రోజు హ్మ్. 27 ఆ రోజు హ్మ్, ఆహ్, బిల్డర్ దగ్గరికెళ్ళి 30 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్నవాడు ఆ అగ్రిమెంట్ పేపర్ చింపేసిండని బిల్డర్ చెప్పాడు. బిల్డర్ మీకు చెప్పాడు. హ్మ్. ఆ! అది వాస్తవానికి అక్కదే. ఆ! ఆయన అక్క అన్నాడు. ఆ! విజయని అక్క అన్నాడు. ఆ! అక్కదే. ఆ! అప్పుడు అక్క ఆ డబ్బులు కడతప్పుడు రాలేదు. ఆ! ఎందుకంటే ఆమె ఎందుకని ఎందుకని అంటున్నానంటే ఆమె పడుకొని ఉంటది కాబట్టి అన్న హ్మ్. ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్ తీసుకొచ్చాడు. సిగ్నేచర్ పెట్టింది. ఈమె పేరు మీద ఉంది కాబట్టి డబ్బులిచ్చింది. హ్మ్. డబ్బులియ్యగానే అన్న కట్టేసిండాడ. హ్మ్. ఈమె పోకున్నా ఆయన కట్టేసిండు. అన్న మీద నమ్మకంతోటి ఇచ్చినప్పుడు అన్న కట్టేస్తాడు గదా! అవును. ఇప్పుడు అదే నమ్మకంతోటి పోయి ఆ డబ్బులు రిటర్న్ తీసుకొని అగ్రిమెంట్ పేపర్ చింపేశాడు. అగ్రిమెంట్ పేపర్ ఎందుకు చింపేయడానికి కారణం ఏంది? నీదే డబ్బులు ఓకే. హ్మ్. 100% నీవే. హ్మ్. నేను ఒప్పుకుంటా. హ్మ్. కానీ నువ్వెందుకు చింపేయవలసొచ్చింది అగ్రిమెంట్ పేపర్? హ్మ్. అంటే దీంట్లో నీవి గావు గాబట్టి భయపడి రేపొద్దున మా బావ జర రియలైజ్ అయిపోయి జర మైండ్ వచ్చిన తర్వాత నాకు 20 రోజులు నాకు అర్థం గాదు గదా! హ్మ్. ఆ తర్వాత మా బావ ఏడునైనా చెక్ జేసుకుంటే నాకు దొరికిపోతాను. ఈ డబ్బు నాకు రాదన్న ఉద్దేశంతోటి 27 తారీఖు రోజే తీసుకున్నాడు. తీసుకున్నట్టు ఆళ్ళ అమ్మకు తెలుసు. హ్మ్. ఎందుకంటే 28 దాకా నా దగ్గరనే ఉంది. ఫోన్ మాట్లాడుతూనే ఉంది. నాకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ చేయలే. చేయలేదు. ఆ తర్వాత తీసుకున్నాక 1 వీక్ తర్వాత నేను బిల్డర్‌కి ఫోన్ చేసి బిల్డర్ చెప్తున్నా 27కే ఇచ్చేశాను నేనని. ఆ! ఇచ్చేసానని చెప్పారు. ఇచ్చేశాను చెప్పాడు. అప్పుడు నేను ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళ ముందర అడిగితే అవి మా డబ్బులు అంటారు. మా డబ్బులు. మా డబ్బులని నేను ఒకటే అడిగాను. మీ డబ్బులైతే మీరు ఎందుకు అగ్రిమెంట్ చింపేస్తారు? హ్మ్. మీ డబ్బులైతే ఈ ఈ క్షణం ఎందుకు తీసుకుంటారు? హ్మ్. మీరు అపార్ట్మెంట్ తీసుకోవాలని ఒక ఆశతోటి మీరు పోయారు కాబట్టి హ్మ్. మీరు తీసుకుంటారు కదా! మీ డబ్బులైతే. ఇంకా హ్మ్. 15 లాక్స్ పెడితే అపార్ట్మెంట్ మీ చేతికొచ్చేస్తది. యెస్. కానీ ఈ దాంట్లో నాకు వన్ బై వన్ తెలుస్తున్నప్పుడు నాకు దిమ్మ తిరిగిపోతున్నది. హ్మ్. ఎందుకంటే నా డబ్బులు తీసుకొని ఇప్పుడు 33 లాక్స్ ఫ్లాట్‌కి ఆ రోజు డబ్బులు కట్టినప్పుడు కూడా చిరంజీవి వెళ్లి డబ్బులు కట్టాడు కానీ సిగ్నేచర్ ఎవరు చేశారు? సిగ్నేచర్ మా వైఫే చేసింది. చేసింది. వైఫే వెళ్లి చేసి సిగ్నేచర్ చేసి వచ్చింది. ఆ! ఆ పేపరే ఈడికి తీసుకొస్తారు కదమ్మా! అవును. ఆ అగ్రిమెంట్ పేపర్ ఈడ ఇంటికి తీసుకొచ్చి సిగ్నేచర్ పెట్టుకొని డబ్బులు తీసుకొని పోయి అతను కట్టాడు. ఓకే. డన్. అంటే కట్టి ప్రతి వ్యవహారంలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చేసి సిగ్నేచర్‌లు చేయించుకొని ఎళ్ళిపోతున్నాడన్నమాట. వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈమెకు ఆడగదా పోయి మాట్లాడేంత టైం లేదు కాబట్టి. హ్మ్. పడుకుంటది కాబట్టి నైట్ డ్యూటీ చేసొస్తది కాబట్టి నిద్రలో ఉంటది. హ్మ్. వచ్చి ఇంకో విషయం తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే అంటే పడుకుంటది అని జెప్పేసి చెప్తున్నారు. ఈ ఆస్తి గొడవలు పట్టించుకోరా విజయారెడ్డి గారని మీరు అనుకోవచ్చు. కాకపోతే తను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ, ఒక టీమ్‌కి లీడర్. ఓకే. తను నైట్ అంతా కూడా కష్టపడతది. అలాగే ఇంట్లో కూడా సిస్టమ్ చూసాము. సిస్టమ్ దగ్గర కూడా తను 24 అవర్స్ వర్క్ మీద ఉంటారు. టైం దొరికినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి పడుకుంటారు కాబట్టి, ఈ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళ అన్నకి, అమ్మ మీద నమ్మకం పెట్టింది. గుడ్డిగా నమ్మకం పెట్టింది. నమ్మకం పెట్టి వాళ్ళకి అప్పజెప్తుంది. అంతేనా? అంతేనండి. హ్మ్. అది వాస్తవం.
ఎందుకంటే ఆమె ఉన్న ప్రెషర్‌కు ఆమె హ్మ్. నిద్ర ఎప్పుడైనా 10 నిమిషాలు నిద్రపోతే బాగుండనే ఆలోచనలో ఉంటది. యెస్. ఎందుకంటే ఆమె వర్క్ చేసేంత అంటే ఆమె వర్కు హార్డ్‌గా చేస్తదమ్మా. యెస్. ఒక 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 ఆదర్శంగా చేస్తది. నేను ఒకటి సాధించాలి అనే తపనతోటే చేస్తది. హ్మ్. అందుకోసమే ఆమె కష్టపడతది బాగా. ఆళ్ళన్న వచ్చి పేపర్‌లు ఇచ్చి ఈడ సిగ్నేచర్ పెట్టంటే అక్కడ సిగ్నేచర్ పెడతది. పైసలు ఇస్తప్పుడు చూస్తది. మళ్ళా అగ్రీమెంట్ చూసుకుంటది. హ్మ్. నువ్వు కట్టినవా లేదా నమ్మకం లేక కట్టినవా లేదా అని చూసుకొని మళ్ళీ అగ్రీమెంట్ గట్ట దగ్గర పెట్టుకుంటది. హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నా భార్యకు పంపించిన 11,00,000 నేను చెప్పాను. హ్మ్. ఓకే. తర్వాత మా భార్యకు 1,00,000 నుంచి 1,50,000 జీతం వస్తది. హ్మ్. అది చూపించండి. 1,00,000 నుంచి 1,50,000 జీతం వస్తది. ఇది మామూలుగా దీంట్లో ఇది సంబంధించి చూపించండి. అసలు ఆ! ఇది దేనికి సంబంధించింది? ఇది 1,50,000 జీతం వస్తది. ఆ! నేను దాని ప్లే స్లిప్ గిట్ట నేను చూపెడతాను ఓకే. ఇప్పుడు. ఇది ఆ! విజయారెడ్డి. విజయారెడ్డి. ఇగో. 15,00,000 ఆమె హ్మ్. ఫర్ ఇయర్ సంపాదిస్తది. 15,00,000కి ఎక్కువ 15,00,000 నేను మెన్షన్ చేశాను ఓన్లీ. హ్మ్. తర్వాత 20,00,000 బయట తిరుగుతున్నాయి వడ్డీలకి. వడ్డీలకు. హ్మ్. 20,00,000 తిరుగుతున్నాయి అంటే ఇవి 20,00,000 ఇవి కాకముందే ఇవి పేపర్ ఉన్నాయి. హ్మ్. కాబట్టి నేను 20,00,000 ఎవరెవరికి ఇచ్చారండి? అతను ఒక వీళ్ళ రిలేషన్ అతనే. హ్మ్. ఆయన ఆస్ట్రేలియాలో అదే ఉంటాడు. ఎవరెవరికి ఇచ్చారనే స్లిప్పులు ఇవి స్లిప్ రసీదులు కూడా. ఇక్కడ రెడ్ విజయారెడ్డి అని కూడా ఉంది కానీ మీకు క్లియర్‌గా కనిపించట్లేదు. ఓకే. లాస్ట్ పేజీలో మరి మా ఉంది కదా! లాస్ట్ పేజీలో మా బొమ్మడిది పేరు రాసుకున్నాడు. ఎందుకు డబ్బులన్నీ మాయే. ఆ! ఆయన లాస్ట్ పేజీలో అంటే 20,00,000 ఇగో ఒకటేసారి ఒకరి పేరు మీద ఏయకుండా అని అనుకున్నారా? లేకపోతే నా పేరు మీద పెట్టుమన్నాడా? తెలవదు. ఆ హ్మ్. టైంలో 20,00,000 ఇచ్చినప్పుడు 4 పేపర్లు ఈమె ఉన్నాయి. 4,00,000 ఐదో పేపర్‌లో ఆయన పేరు ఉంది. ఇది వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు. 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 నేను దీన్ని సెర్చ్ చేసి ఎవరైతే మేము ఇచ్చామో వాళ్ళ దగ్గర మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను ఈ హ్మ్. పేపర్‌లని. హ్మ్. ఇవి నా దగ్గర ఎవిడెన్స్ లేకుండా చేయాలని వాళ్ళు ఓకే. అన్నీ ఎత్తుకొని పోయారు. ఓకే. ఎవరైతే నేను ఇచ్చానో నాకు ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఫోన్ చేసి కనుక్కొని రిక్వెస్ట్ చేసి హ్మ్. ఈ పేపర్లు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. తీసుకున్నా. ఎందుకంటే ఈ వాస్తవం ఏంది? ఏం జరిగింది? అంటే ఇప్పుడు వాస్తవం ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ విజయారెడ్డికి మరి ఎలాంటి టార్చర్ అయినుంటది? ఎవరి నుంచి అయినుంటది అనేది మీకు అనుమానం వస్తుంది అంటున్నారు కదా! అంటే ఏ విధంగా మీకు అనుమానం వచ్చింది? ఎట్లా అసలు? ఏ విధంగా అంటే ఇన్ని డబ్బులు ఇంట్లో ఉన్నాయి. హ్మ్. ఈ డబ్బులు ఇంట్లో ఉండినప్పుడు ఈ డబ్బుల గురించి వాళ్ళు కంపల్సరీ ప్రెషర్ పెడతారు. హ్మ్. ఎందుకంటే ఈ డబ్బులు అన్నీ చూశారు. హ్మ్. ఇప్పుడు 1,40,00,000 చూశారు. హ్మ్. ఓకే. 1,40,00,000 నారపల్లి ఇంట్లో హ్మ్. 34,00,000, 15,00,000 నేను పంపించాను. హ్మ్. ఒక 50,00,000 పెట్టుకోండి. హ్మ్. ఇంకా ₹1,00,00,000 ఉంది కదా నా దగ్గర. ఆ హ్మ్. ₹1,00,00,000 అడుగుతది. క్వెషన్ చేస్తది. ఎవరికిచ్చావు? హ్మ్. ఈ డబ్బులన్నీ ఏవి? ఓకే. నా భర్తకి ఏం చెప్పాలి? ఓకే. ఓకే. ఇవి 35,00,000, 15,00,000, 50,00,000 చూపెడుతున్నావు. ఆ! ఇంకా 90,00,000 వాళ్ళ ₹1,00,00,000 ఏవి? నా ఓకే. భర్తకు మార్చిలో నేను పోతున్నాను ఓకే. దుబాయ్‌కి. హ్మ్. ఇవన్నీ రీజన్ చెప్పాలి కదా నేను. హ్మ్. ఈ డబ్బులెన్ని పెట్టిపోయినాయి చెప్పాలి కదా! అవును. అది చెప్పాలంటే వీళ్ళు వాడేశారు ఈ ఆ! డబ్బులన్నీ. ఆ! వీళ్ళు వాడేసి ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశారు. ఓకే. హ్మ్. ద నేను అనుమానం పడేదేంటంటే ఇవన్నీ వాడేసి హ్మ్. డబ్బులు బెదిరించారు. ఇప్పుడు నేను అడిగితే అన్నీ నాయే. హ్మ్. అన్నీ నాయే అనే మాట మీకొస్తుంది. హ్మ్. నీకొచ్చే మా అత్తయ్యకొచ్చే పింఛను ఆ! 12,500 పింఛను. ఆ! ఆయన పని చెయ్యడు. ఆ! ఆయన అంటే ఇప్పుడు మానసికంగా తనను ఒత్తిడి చేశారంటారా? ఒకవేళ ఒత్తిడి చేస్తే ఎప్పటినుంచి వీళ్ళని ఒత్తిడి చేస్తున్నారనుకుంటున్నారు? మినిమమ్ 6 మంత్ నుంచి ఉంది ఆ! ఒత్తిడి. ఆ! ఎందుకంటే ఈ 6 మంత్ నుంచే వచ్చాయి కదా ఇవి. ఎలాంటి ఒత్తిడి ఉందనుకుంటున్నారు? మా మొత్తం మానసికంగా, ఆ! మానసికంగా ఒత్తిడి అంటే ఎప్పుడు వీళ్ళు ఒకటే టార్గెట్ చేస్తారు అమ్మాయిని. ఆ! నీకు భూమి లేదు. ఆ! నీకు భూమి లేదు. ఆ! నీకు పదే నేను ఒక 1000 టైమ్స్ విన్నాను. మీరిన్నారు. విన్నాను. హ్మ్. మీకు భూమి లేదు. ఆ! మీకు భూమి లేదు. భూమి లేకపోతే బతుకుతలేరా? ఆ! భూమి ఉంటేనే బతుకుతారా? ఇప్పుడు ఈ ఆస్తులున్నాయి గదా! ఆస్తులు ఉన్నా గాని ఆళ్ళకు భూములు కావాలి. ఆ!